సో ఇది వచ్చేసి అక్షయ్ గార్మెంట్స్ అండి. ఇంటివేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో ఇది మనం 15 years ఫ్యాక్టరీ ఇది. సో దీనికి మనం యూజ్ చేసే మెషినరీ కానీ, దీనికి మనం యూజ్ చేసే మెజర్మెంట్స్ కానీ అన్నీ ఒక సిస్టమైజ్డ్ మెజర్మెంట్స్ ఉంటుంది. కిడ్స్ వేర్ కూడా దొరుకుతుంది, యూనిఫామ్ కానీ, సో మీ టీ షర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ మీ బ్రాండింగ్ మీద కావాలంటే కూడా మేము చేస్తాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చినాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి అక్షయ గార్మెంట్స్ గురించి అయితే వీడియో చేయడం జరిగింది. అక్షయ గార్మెంట్స్ గురించి యూట్యూబ్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి. బట్ మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ ఆఫర్స్ ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ గార్మెంట్స్ వచ్చేసి హయత్ నగర్ బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుందండి. కొద్ది 100 మీటర్స్ దూరం నడుచుకుంటూ వస్తే మీకు అక్షయ గార్మెంట్స్ కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందండి. మార్కెట్లో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయో, ట్రెండీ డిజైన్స్, ప్రతి ఒక్క డిజైన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ సైజెస్ మీకు స్మాల్ నుండి స్టార్ట్ చేస్తే XL, XXL వరకు కూడా సైజెస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. వీళ్ళదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇక్కడ నుండి చాలా తక్కువ ప్రైస్లోనే, లీస్ట్ ప్రైస్లోనే మీరు ఇక్కడ నుండి అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్క మార్కెట్లో ఉన్న ట్రెండీ కలెక్షన్స్ వచ్చేసి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. ఎవరైతే రీటైల్లో బిజినెస్ చేస్తుంటారో లేదా ఓన్ ప్రొడక్ట్తో బిజినెస్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి విజిట్ చేయండి. హయత్ నగర్లో ఉంది. హయత్ నగర్ బస్ స్టాండ్కి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. బిఫోర్ దట్ మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ సార్. హాయ్ అండి. సో సార్ చెప్పండి, మన బిజినెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇది వచ్చేసి అక్షయ్ గార్మెంట్స్ అండి. ఇది అక్షయ్ గార్మెంట్స్ అనేది మేము మెన్స్ వేర్కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మన దగ్గరే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. సో ఇది మనం 15 years ఫ్యాక్టరీ ఇది. సో ఇది వచ్చేసి మనకి హయత్ నగర్లో ఉంటుంది. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఉంటుంది పెద్దది. బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ గల్లీలో కొంచెం ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుందండి. సో మేజర్గా ఏంటంటే మేము చేసే బిజినెస్ అంతా B2B అండి, బిజినెస్ టు బిజినెస్. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదంటే ఆల్రెడీ షాప్ ఉన్న వాళ్ళు, లేకుంటే కొత్తగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, లేకుంటే మా దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ షాప్కి సప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా సో మా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకుంటే మీకు చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఎందుకంటే మేమంతా టోటల్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. ఒక్కసారి ఫ్యాబ్రిక్ అనేది మనకు మిల్ నుంచి వచ్చిందంటే దానికి సంబంధించిన డిజైనింగ్ కానీ, కటింగ్ కానీ, దానికి స్టిచ్చింగ్ కానీ, దాని మీద ఎంబ్రాయిడరీ కానీ, దాని మీద తర్వాత గార్మెంట్ మొత్తం రెడీ అయినాక దానికి వాషింగ్ కానీ, కలరు సింకేజ్ కాకుండా వాషింగ్ కానీ, సో ఇదంతా ప్రాసెస్ అంతా మన దగ్గర అవుతుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎవరైతే ఈ కస్టమర్కి సో బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది, దాంతోపాటు బెస్ట్ క్వాలిటీ అనేది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో మన దగ్గర టోటల్ ప్రాసెస్ ఎలా అవుతుంది ఏంటనేది నేను మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మన దగ్గర ప్రొడక్ట్స్ ఏమున్నాయి అనేది మీకు చూపెడతాను. ఇంతకుముందు టోటల్ మన ప్రాసెస్ కంపెనీలో ఎలా జరుగుతుంది, ప్రాసెస్ స్టార్టింగ్ ఏం జరుగుతుందనే చూసారు. అంటే స్టార్టింగ్లో వచ్చేసి మనకి డిజైనింగ్ అయ్యి కటింగ్ అవుతుంది. అక్కడ నుంచి బండిలింగ్ అయిపోయి నెక్స్ట్ ఈ సెక్షన్లో వస్తుంది. సో ఈ సెక్షన్ అంతా టోటల్గా స్టిచ్చింగ్ సెక్షన్ అనమాట. సో ఈ సెక్షన్లో ఏంటంటే కఫ్ కానీ, కాలర్ కానీ, షర్ట్కి సంబంధించిన అన్ని పార్ట్స్ సో ఇక్కడ మేజర్గా మొత్తం తయారై తర్వాత ఇవన్నీ అసెంబ్లీ ఇక్కడే అవుతుంది. సో దీనికి మనం యూజ్ చేసే మెషినరీ కానీ, దీనికి మనం యూజ్ చేసే మెజర్మెంట్స్ కానీ అన్నీ ఒక సిస్టమైజ్డ్ మెజర్మెంట్స్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంటుంది. మనం బ్రాండ్ స్టోర్లో చూస్తే ఎట్లయితే స్టాండర్డ్ మెజర్మెంట్ మెయింటైన్ చేస్తారో సేమ్ మెజర్మెంట్ సో మేము ప్రతి పార్ట్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తాము. అదేవిధంగా మేము యూజ్ చేసే ఈ మెషినరీ కూడా ఇవంతా ఏంటంటే కంప్యూటరైజ్ మెషినరీ అనమాట. సో ఇప్పుడు నార్మల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ కాజ్ బటన్ చూస్తే నార్మల్ బయట మీకు ఏంటంటే ఒకసారి స్టిచ్ అవుతుంది, కింద ఒక థ్రెడ్ మీద ఇలా లాగితే మొత్తం బటన్ ఊడిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం కంప్యూటరైజ్ మెషిన్స్ వాడడం వల్ల మీకు ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా ప్రతి దగ్గర మీకు స్టిచ్చింగ్లో కానీ, లేదంటే ఫ్రంట్ పట్టీ తయారవడంలో కానీ, సైడ్ ఫ్లాగెట్స్ అంటాం, సో అన్ని డిఫరెంట్ ఏరియాలో కూడా మేము వాడే టెక్నాలజీ కూడా సో లేటెస్ట్ మెషినరీ అనేది ఉంటుంది. దానివల్ల మనకి క్వాలిటీ అనేది బెస్ట్గా వస్తుంది. సో మీరు అటు సైడ్ చూసినట్టయితే దాని ఫ్యూజింగ్ జరగడం కానీ, సో ఇట్లాంటి మెషినరీ కూడా మొత్తం ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో ఎట్లాంటి మెషినరీ అయితే యూజ్ చేస్తామో సేమ్ మెషినరీ, సేమ్ ఫార్ములా ఇన్ మిడ్ సెగ్మెంట్. ఒక మిడ్ సెగ్మెంట్ ప్రొడక్ట్లో మనం ఒక టాప్ క్వాలిటీ మెషినరీ అంతా యూజ్ చేయడం వల్ల మనకు అవుట్పుట్ అనేది బెస్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫ్లోర్ మీద మినిమం ఎప్పుడు ఎట్లాగానో ఒక 20,000 to 30,000 పీసెస్ అనేది ఎప్పుడు రెడీ అవుతూనే ఉంటుంది. సో మనకి ప్లేన్, చెక్స్, దాంతోపాటు లేటెస్ట్ ట్రెండీ ఐటమ్, సో ప్రతి ఐటమ్ అనేది ఎవ్రీడే తయారవుతూనే ఉంటుంది. మార్కెట్లో ఏదైతే కొత్తగా వస్తుందో ఫస్ట్ మనం తయారు చేసిన తర్వాతనే ఇది మార్కెట్లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ మనం చేసే మేజర్ ప్రాసెస్ వచ్చేసి సో వాషింగ్ చేస్తాము, కెమికల్ వాష్. సో ఆ ప్రాసెస్ కూడా మన దగ్గరే ఉంటుంది.
సో ఈ షర్ట్లు మొత్తం రెడీ అయినాక కూడా మీకు ప్రతి ఒక్క పీస్ అనేది మళ్ళీ పీస్ టు పీస్ క్యూసీ అనేది జరుగుతుంది. 3 లెవెల్ క్యూసీ జరుగుతుంది. షర్ట్ రెడీ అయినాక షర్ట్ మొత్తం వాషింగ్ అయిన తర్వాత ఐరన్ అయ్యేటప్పుడు 3 లెవెల్లో మనకి ఆ క్వాలిటీ చెక్ అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా మీకు బెస్ట్ క్వాలిటీ అనేది దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు మొత్తం టోటల్ ప్రాసెస్లో సో మనం ఫస్ట్ కటింగ్ సెక్షన్ చూసాము, అక్కడ డిజైనింగ్ అవుతుంది. సో అక్కడ నుంచి వచ్చేసి మనం స్టిచ్చింగ్ సెక్షన్కి వచ్చాము. స్టిచ్చింగ్ సెక్షన్లో వచ్చేసి షర్ట్ మొత్తం రెడీ అయింది, దానికి కాజా బటన్ అయిపోయింది. సో ఆ తర్వాత మేజర్ అనమాట ఈ సెక్షన్ అనేది. సో ఇది ఏంటంటే మనం షర్ట్ కొన్న తర్వాత జనరల్గా జరిగేది ఏం జరుగుతుంది, సో కస్టమర్ కొనుక్కున్న తర్వాత సింక్ అయిపోతూ ఉంటుంది, తగ్గిపోద్ది ఒక వాష్ పడంగానే, లేదంటే ఒక 2-3 వాష్లు వేస్తే తర్వాత కలర్ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. ఇది మేజర్ ప్రాబ్లం అనమాట గార్మెంట్లో వచ్చేది, రెడీమేడ్ గార్మెంట్లో. సో మేజర్గా ఈ ప్రాబ్లం రాకుండా ఎక్స్పోర్ట్ కంపెనీలో కానీ బ్రాండెడ్ వాళ్ళు కానీ చేసే ప్రాసెస్ దీన్ని వాషింగ్ ప్రాసెస్ అంటాం మనం. సో దీన్ని కెమికల్ వాష్ చేస్తాం. సో ఈ కెమికల్ వాష్ ప్రాసెస్ కూడా మన దగ్గరే ఉంటుంది అనమాట. సో అంటే ఈ మీడియం సెగ్మెంట్లో కూడా మనం ఈ కెమికల్ ప్రాసెస్ అనేది చేస్తాము. సో కాబట్టి మన ప్రోడక్ట్లో ఏంటంటే మీకు ఈ కలర్ పోవడం కానీ, మళ్ళీ సింక్ అవ్వడం కానీ, లేకుంటే ఆ కుట్లు ఊడిపోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లం అనేది రాదు. సో మనం ఈ యూజ్ చేసే ఈ మెషినరీ కూడా ర్యామ్సమ్స్ అంటారు. ఈ మెషినరీ కూడా ఎక్స్పోర్ట్లో ఏదైతే మెషినరీ యూజ్ చేస్తామో సేమ్ మెషినరీ కూడా మనం యూజ్ చేస్తాం. సో దానివల్ల కూడా మీకు క్వాలిటీ అనేది బెస్ట్ వస్తుంది. ఒక్కసారి వాషింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫైనల్ క్యూసీ వెళ్తుంది. సో అక్కడ వచ్చేసి మళ్ళీ చెక్ చేయడం, ఐరన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి పెడతాం. ఇప్పుడు ఈ టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే సెక్షన్ ఈ సెక్షన్కి వస్తుంది. సో ఈ సెక్షన్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెనక మీ పక్కన చూసినట్టయితే ఏంటంటే ప్రతి పీస్ టు పీస్ అనేది ఇక్కడ చెకింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే దాంట్లో ఇంకేదైనా స్టిచెస్ ప్రాబ్లం ఉందా, లేదంటే ఎక్కడైనా ఏమైనా డ్యామేజ్ అయిందా, ఇంకేమైనా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే కూడా సో మొత్తం ఇక్కడ నీట్గా మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంది పీస్ టు పీస్. వన్స్ ఇది చెకింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగే ప్రాసెస్ వచ్చేసి అది ఐరన్ ప్రాసెస్ అనమాట. సో ఐరన్ ప్రాసెస్లో కూడా మీకు ఆ చెకింగ్ అనేది జరుగుతుంది. సో ఐరన్ చేసేటప్పుడు కూడా ఏదైనా డిఫెక్ట్ ఉన్నా, ఏ చిన్న డిఫెక్ట్ ఉన్నా కూడా అక్కడ నుంచి తీసి పక్కన డ్యామేజ్లో పడేస్తాం మేము. సో ఇంకొకటి ఈ ఐరన్ చేసే ప్రాసెస్ కానీ దీనికి యూజ్ చేసే మెషినరీ కూడా ఎన్ని వాక్యూమ్ టేబుల్స్ ఉంటుంది, వాక్యూమ్ బాయిలర్స్ ఉంటుంది. సో దీనివల్ల బట్టది హ్యాండ్ ఫీల్ పెరుగుతుంది. సో మీరు కొనుక్కున్నప్పుడు కానీ మీరు నార్మల్గా వాడేటప్పుడు కూడా మంచి ఫీల్ అనేది మనకి వస్తుందన్నమాట. సో వన్స్ ఒకసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించిన ఎంఆర్పీస్ కానీ, బార్ కోడ్స్ కానీ, ట్యాగ్స్ కానీ, కవర్స్ కానీ టోటల్ ఇక్కడే ప్యాకింగ్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ప్యాకింగ్ అయిపోయి డైరెక్ట్ మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ మన గోడౌన్లోకి శాంప్లింగ్ సెక్షన్లోకి వెళ్తుంది. సో శాంప్లింగ్ సెక్షన్లో మనకి టోటల్ శాంపిల్స్ ఏముంది ఏంటి అనేది సో మనకు అక్కడ డీటెయిల్ మీకు చూపెడతాను. ఇప్పుడు టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మనం వచ్చేసి మన వేర్ హౌస్లోకి వచ్చేసాము. శాంప్లింగ్ సెక్షన్ ఇది. సో ఈ శాంప్లింగ్ సెక్షన్లో వచ్చేసి మనం తయారు చేసిన మొత్తం టోటల్ షర్ట్స్ ఉంటుంది, స్టాక్ అంతా ఇక్కడ ఉంటుంది. పక్కన ఇంకో గోడౌన్ ఉంటుంది, ఆ పైన కూడా ఇంకో గోడౌన్ ఉంటుంది. సో గోడౌన్లో మొత్తం స్టాక్ ఉంటుంది. సో దానికి సంబంధించిన శాంపిల్స్ మాత్రం మొత్తం ఇక్కడ ఉంటుంది. సో ఒకటే మనం మేజర్గా మన దగ్గర ఐటమ్ ఏం దొరుకుతుంది, ఏం ప్రైస్ రేంజ్ ఉంది, ఇవన్నీ డీటెయిల్ ఫస్ట్ చెప్తారండి మీకు. సో మన దగ్గర మెన్స్ వేర్కి సంబంధించినవి షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ ఇది దొరుకుతుంది. దాంతోపాటు కిడ్స్ వేర్ కూడా దొరుకుతుంది. 26 సైజ్ నుంచి 36 సైజ్ వరకు షర్ట్స్ ఉంటుంది. సో అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన కాటన్ ప్యాంట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఇవే కాకుండా ఏంటంటే ఏదైనా ఒక కార్పొరేట్ మీ కంపెనీ ఉంది, దానికి కావాల్సిన ఏదైనా యూనిఫామ్ కానీ, సో మీ టీషర్ట్స్ కానీ, షర్ట్స్ కానీ మీ బ్రాండింగ్ మీద కావాలంటే కూడా మేము చేస్తాము. సో దాంతోపాటు ఏంటంటే ఒకవేళ మీరే మీ ఓన్గా బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరే ఒక 10 అవుట్లెట్లు పెట్టుకోవాలనుకుంటున్నారు, సో దానికి కూడా మీకు ప్రొడక్ట్ కావాలంటే మీ బ్రాండ్ పేరు మీద కూడా మేము స్టిచ్ చేసి ఇస్తాము. సో ప్రతి ఒక్క దానికి మినిమం క్వాంటిటీ ఆర్డర్ అని చెప్పేసి MOQ ఉంటుంది. సో అది మీరు పెట్టుకుంటే సో మేము చేసిస్తాము. సో ఇక్కడైతే ఇప్పుడు రెడీగా ఉండే షర్ట్స్ అయితే ఇవ్వండి. సో ఇవి వచ్చేసి మినిమం వచ్చేసి మీరు 50 పీసెస్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి అయినా. సో ML-XL అనేది టోటల్ సెట్ వైజ్ వస్తుంది. సో మీరు ఈ AP, తెలంగాణ ఎక్కడైనా సరే ఆర్డర్ చేసుకుంటే 1 డేలో అనేది మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. సో త్రూ ట్రాన్స్పోర్ట్. సో ఇప్పుడు మనం ప్రైస్ రేంజ్ వస్తే షర్ట్స్లో వచ్చేసి మనకి 170 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంది. సో ప్రతి ఒక్కదానికి నేను ఇండివిజువల్ ప్రైస్ చెప్పట్లేదండి, ఎందుకంటే మీరు మళ్ళీ రీసేల్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి షర్ట్స్లలో 170 రూపీస్ నుంచి 350 వరకు ఉంటుంది. ప్యాంట్లలో వచ్చేసి 290 రూపీస్ నుంచి 500 రూపీస్ వరకు ఉంటుంది. సో అదే కిడ్స్లో వస్తే 150 రూపీస్ నుంచి షర్ట్స్ ఉంటుంది. ప్యాంట్లో అయితే మీకు 220 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఏదున్నా ప్రైస్ విషయం మీరు మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మినిమం 15% మన దగ్గర తక్కువ ఉంటుంది. అటన్నిటికంటే ముందు ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క దానికి యూనిక్గా ప్రైసెస్ ఉంటుంది. ప్రతి ఒక్క దానికి మీకు క్వాలిటీ అనేది బెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీరు కౌంటర్లో పెట్టుకున్నప్పుడు సో మీరు షాప్లో పెట్టి అమ్ముకోవడానికి కానీ మీరు కొన్న కస్టమర్ కానీ 100% సాటిస్ఫై అవుతాడు. సో మళ్ళీ మీకు రిపీట్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అది మేజర్గా మేము క్వాలిటీ అనేది ఫస్ట్ నుంచి చెప్పేది కూడా క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం.
సో ఇప్పుడు నేను మీకు కొన్ని శాంపిల్స్ చూపెడుతున్నాను. సో ఈ శాంపిల్స్ అనేది కూడా ప్రొడక్షన్ అనేది మీరు చూసారు కదా ఇప్పటిదాకా, ఎవ్రీడే కొత్తది వస్తూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే స్టాక్ కావాలనుకుంటారో మీకు కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. సో మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఓపెన్ ఉంటుంది. మండే టు సాటర్డే ఓపెన్ ఉంటుంది. మీరు ఎప్పుడు కాల్ చేసినా ఆ టైంలో మీకు రిప్లై అనేది దొరుకుతుంది. సో ఆ టైంలో కాకుండా మిగతా టైంలో అయితే మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నెక్స్ట్ డే మీకు రిప్లై ఇస్తారు. సో మీకు కొన్ని శాంపిల్స్ చూపెడతాను. సో ఇప్పుడు చూడండి, సో ఎట్లా అంటే మన ఐటమ్స్ ప్రతిదీ ట్రెండీ ఐటమ్ అనేది ఉంటుందండి. మార్కెట్లో ఏ కొత్త ఐటమ్ వచ్చినా సరే సో ఫస్ట్ మన దగ్గర తయారైన తర్వాతనే మిగతా మార్కెట్లోకి అనేది వస్తుంది, ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి. సో ఇప్పుడు ఈ ట్రెండ్ ఐటమ్స్ అన్ని చూసుకుంటారు కదా. సో ఎప్పుడు చూసినా మినిమం 300 నుంచి 400 వెరైటీస్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. సో మీకు జస్ట్ ర్యాండమ్గా కొన్ని షర్ట్స్ అట్లా తీసి చూపెడుతున్నాను. సో ఒరిజినల్గా మనం ఇలా చూపించాలంటే చాలా 2-3 గంటలైనా కూడా సరిపోదు. సో ఇట్లా ప్రింట్ ఫంకీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, లెనిన్ లుక్ ఈ టైపు ఫుల్ ఉంటుంది, హాఫ్ ఉంటుంది. సో ప్రతి ఒక్క దానికి ఏంటంటే మనం చేసేది, సో ఇప్పుడు చూడండి రింకల్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు ఈ కొన్ని ప్రైసెస్ అయితే మీరు అన్బిలీవబుల్ అనమాట. సో ఇప్పుడు దీని మీద ఫినిషింగ్ కూడా, ఇది యాక్చువల్గా మీడియం కంటే కొంచెం లో రేంజే, కానీ దీని మీద ఫినిషింగ్ కానీ బటన్ కానీ దాని లుక్ కానీ మీకు అంతా చాలా నీట్గా అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ చెక్స్ తీసామనుకోండి, చెక్స్లో కూడా ప్రతి ఒక్క దానికి పక్కగా లైన్ మ్యాచింగ్ అనేది ఎలా ఉంటుంది, పాకెట్ లైన్ మ్యాచింగ్ ఉంటుంది, దీని మీద చిన్న మెటల్ ఐడి ఉంటుంది. ప్రతి ఒక్క దానికి ఒక క్రియేషన్ అనేది కంపల్సరీగా చేస్తామన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీ షాపులో పెట్టి అమ్ముకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఎందుకంటే మేము మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఎవ్రీడే రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. సో ఈ రోజు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా రేపు రెక్టిఫై చేసుకుంటాం. ఈ రోజు మార్కెట్ ఎట్లా నడుస్తుందో చూసుకొని, సో మార్కెట్లో ఏదైతే మూవ్మెంట్ ఉందో దాని ప్రకారం మనం కొత్త ఐటమ్ అనేది తయారు చేస్తాం. సో ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి, క్యాటలాగ్ అంతా ఉంటుంది. మీకు ఎప్పుడైతే కావాలన్నా కాల్ చేస్తే మా వాళ్ళు మీకు ఇమీడియట్లీగా అప్డేట్ చేస్తారు. సో ఇట్లాంటి హెవీ కూడా మనం మెయింటైన్ చేస్తాం. సో ఏదైనా మీరు ఐటమ్ ఇక్కడికి వచ్చి చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. సో దీనికి లైక్రా ఉంటుంది, స్ట్రెచబుల్ ఉంటుంది, ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఉంటుంది. మార్కెట్లో ఏదైతే ట్రెండీ ఐటమ్ ఉందో ప్రతి ఐటమ్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. సో మీరు చాలా ఐటమ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. సో దాంతోపాటు చూడండి, సో మన పెద్దవాళ్ళు వేసుకునే లాంటి ఐటమ్ కూడా మీకు ఒక ఏజ్డ్ వాళ్ళు వస్తూ కూడా మీ గ్రూప్లో మీరు అమ్ముకునేలాగా, అంటే ప్లెయిన్ ఉంటుంది, ప్రింట్ ఉంటుంది, చెక్స్ ఉంటుంది, ట్రెండీ ఐటమ్ ఉంటుంది, రెగ్యులర్ ఐటమ్ ఉంటుంది, పెద్దవాళ్ళు వేసుకునే ఐటమ్ ఉంటుంది. సో అది కాలేజ్ గోయింగ్ ఫార్మల్స్ ప్రతి ఐటమ్, ఎందుకంటే మార్కెట్లో మనకి ఏపీ తెలంగాణలో ఇక్కడ ఏదైతే రీసెర్చ్ చేసి అక్కడ ఏం మూవ్మెంట్ ఉంటుందో దాని ప్రకారం మనం ఐటమ్ తయారు చేస్తాం. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేస్తే, సో మీకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ వచ్చేసి పోలో ఫిట్స్ అండి, ప్యాంట్లలో. సో పోలో ఫిట్స్ కూడా మనం తయారు చేస్తాం. సో పోలో ఫిట్స్ కూడా చాలా ఎఫెక్టివ్ ప్రైస్, చాలా కాంపిటేటివ్ ప్రైస్, దాంతోపాటు మంచి క్వాలిటీ ఇస్తాం. ఇప్పుడు జీన్స్ కంటే ఎక్కువ ఇదే ఉంది. ఒక్కొక్క దాంట్లో మీకు మినిమం 20-30 కలర్స్, ఇక్కడ బండల్స్ చూస్తే మీకు తెలుస్తుంది. సో 20-30 కలర్స్ అవైలబిలిటీ ఉంటుంది. సో ఈ ప్యాంట్లలో కూడా చాలా వెరైటీస్ అనేది అవైలబిలిటీ ఉంది మనకి. సో దీంట్లో అదేవిధంగా కాటన్ కూడా తయారు చేస్తాము. ప్రతి ఒక్క దానికి ఏ షర్ట్కైనా దాని మీద ఎంఆర్పి ఉంటుంది, మీకు బార్ కోడ్స్ ఉంటుంది. సో మీరు కొనేటప్పుడు కూడా మీకు ప్రైస్ ఏం పడుతుందని ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దాంతోపాటు అమ్ముకోవడానికి కూడా ఏం ప్రైస్లో అమ్ముకోవచ్చు అనే ఒక గైడెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంటుంది. సో ఇక్కడ అంతా ఐటమ్ ఉంటుంది. మీరు ఇటు సైడ్ చూసినట్టయితే టోటల్గా మనకి ఈ స్టాక్ అంతా మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఇలా ఇంకా 3 గోడౌన్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇవే కాకుండా మరి పైన టోటల్గా చూసినట్టయితే మీకు అంత స్టాక్ ఎంత ఉందనేది మీకు వీడియోలోనే మీకు అర్థమవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ మొత్తం వెరైటీ మెయింటైన్ చేస్తాము. సో మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా, ఆల్రెడీ ఉన్న వాళ్ళున్నా మీరు వస్తే హ్యాపీగా ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు సెలెక్షన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ టైం మీకు కావాలంటే టోటల్ ఆన్లైన్ ఆర్డర్లో మీకు మినిమం ఒక 50 పీసెస్ ఆర్డర్ చేస్తే మేము పంపిస్తాం. సో ఇంకా ఈ మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో ఇచ్చేసామండి. ఇవే డీటెయిల్స్ కాకుండా ఇంకా కొత్తగా ఏదైనా డీటెయిల్స్ కావాలి, ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయంటే కూడా మీరు మా కింద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. సో కొత్త వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ ఒకసారి మా దగ్గరకు వచ్చి మీరు చెక్ చేసుకోమని మేము చెప్తా ఉంటాం. సో ఇక్కడికి రావాలంటే ఎట్లా రావాలి? ఏం లేదంటే హయత్ నగర్లో పెద్ద బస్ స్టాండ్ ఉంది, 3 ఫ్లోర్ది. సో ఆ బస్ స్టాండ్లో మీరు దిగితే బస్ స్టాండ్ నుంచి 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో మీకు గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లో వచ్చి ఒక 100 మీటర్స్ మీరు ముందుకు వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుందండి, సింపుల్.